రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా చర్చనీయాంశం అయిపోయింది. ఈ రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కావటం లేదంటూ, రుణమాఫీ చాలా వరకు సగమే జరిగిందంటూ, రుణమాఫీ పూర్తిగా 46% మాత్రమే జరిగింది, మిగతా జరగలేదంటూ ప్రతిపక్షాలు కూడా ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్లపైకి వచ్చి రైతులే స్వయంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అసలు రుణమాఫీ విధి విధానాలు ఏంటి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా రుణమాఫీ జరుగుతుంది, రుణమాఫీ ఆ విడతల్లో జరిగిన వారికి పర్ఫెక్ట్గా జరుగుతుందా, బ్యాంకుల్లో ఆ రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, పూర్తిగా ఈ రుణమాఫీకి సంబంధించిన అంశం గురించి చిన్నకోడూరు వ్యవసాయ అధికారి జయంత్ కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం రుణమాఫీకి సంబంధించిన సమస్యలు ఏంటి? నమస్తే అండి. రాష్ట్ర ప్రభుత్వం మనకి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. అందులో భాగంగా మన చిన్నకడూరులో మొత్తము ఇప్పటివరకు 19,880 మంది రైతులు ఉన్నారు. అందులో మనకి రుణం తీసుకున్న వాళ్ళు దాదాపు 8 నుండి 9,000 మంది వరకు రైతులు ఉన్నారు. అందులో ఇప్పుడు దీన్ని 3 విడతలుగా మన రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. 1,00,000 వరకు ఒకటి, 1,50,000 వరకు ఒకటి, 1,50,000 నుండి 2 లక్షల లోపల వరకు ఒకటి, ఇలా 3 విడతలు చేసింది. అందులో ₹1,00,000 వరకు 2,433 మంది రైతులు ఉన్నారు. తర్వాత 1,00,000 నుండి 1,50,000 వరకు 1,452 మంది రైతులు ఉన్నారు. 1,00,000 నుండి 2 లక్షల లోపు మనకు 995 మంది రైతుల వరకు ఉన్నారు. కాబట్టి వీరికి ఏదైతే లిస్ట్లో వీళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో వారికి ఈ రుణమాఫీ అనేది జరిగింది. అందులో ఒక 10 to 15% మా ఫార్మర్స్ వరకు మాకు రుణము అంటే మాకు లోన్, క్రాప్ లోన్ వేవర్ అంటే రుణమాఫీ జరగలేదని మా దగ్గరికి వస్తున్నారు. అటువంటి రైతులది సంబంధించి మేము గ్రీవెన్స్లు తీసుకుంటున్నాము. వాళ్ళ ఆధార్ నెంబర్ని మేము మా దగ్గర ఉన్న ఆన్లైన్లో మనం చెక్ చేసేసి వాళ్ళది ఏమన్నా ఆధార్ మిస్ మ్యాచ్ జరిగిందా, లేకపోతే ఏదైనా పేర్లలో ఏమన్నా తప్పులు దొరికినాయా, లేకపోతే ఏదైనా అకౌంట్ నెంబర్ అనేది తప్పు ఉందా, ఇటువంటిది రకరకాల కారణాలు. లేకపోతే కొందరు రైతులు చనిపోవడం కూడా జరిగినాయి. కొందరు ల్యాండ్స్ అమ్ముకొని వాళ్ళవి పట్టేదారు పాస్బుక్లు లేకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళవి మేము ఫిర్యాదుల కింద తీసేసుకొని వాళ్ళవి మేము ఆన్లైన్లో చేస్తున్నాము. మన ప్రభుత్వాదేశాలను అనుగుణంగా తర్వాత వాటిని ఏ విధంగా మేము అప్లై చేయాలి, ఆన్లైన్లో చేయాలనేది మన గవర్నమెంట్ ఆదేశానుసారము వాటిని మేము ఆన్లైన్లో చేసేసి దానికి తగినట్టు చేసేసి మళ్ళీ వాళ్ళకి ఆ తగిన రుణం అనేటిది కూడా మాఫీ అయ్యేటట్టు మేము తగిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అంటే ఈ ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ పూర్తిగా రుణమాఫీ కాలేదు, ఈ విధంగా జరిగింది, దేవుళ్ళపై గుట్ల ఈ మొత్తం ప్రభుత్వం అనేది ఈ రుణమాఫీలో చాలా వరకు అల్లకల్లోలం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని బేస్ చేసుకొని ఈ 2-3 రోజుల నుంచి ఏదైనా కొత్తగా విధి విధానాలు, గైడ్లైన్స్ ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చాయి? మాకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశానుసారము వ్యవసాయ శాఖ ఈ రుణమాఫీకి సంబంధించి పలు రకాల గ్రీవెన్స్లు మాకు రైతుల నుండి ఏవైతే వస్తున్నాయో వాటిని మేము తీసుకొని వాటిని మేము రిజిస్టర్లో అప్డేట్ చేస్తున్నాము. అలాగే వాటిని మేము ఆన్లైన్ కూడా చేయడం జరుగుతుంది. అది కమిషనరేట్ లెవెల్ వరకు కూడా మనకు ప్రతిరోజు ఎన్ని గ్రీవెన్స్లు వస్తున్నాయి అనేటిది కూడా మేము ఆన్లైన్ చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు 90 గ్రీవెన్స్లు వచ్చినాయి. ఆ 90 గ్రీవెన్స్లలో మనకేంటంటే పట్టేదారు పాస్బుక్ అనేటిది లేదని చెప్పేసి, లేకపోతే రైతులది ఏది ఆధార్ మిస్ మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళ ఈ పేర్లు తప్పులు దొర్లుడు అయినాయి, అలాగే వచ్చేసి మనకేంటంటే అకౌంట్ నెంబర్స్ తప్పు ఉన్నాయి, ఇటువంటివి వచ్చినాయి. సో వాటి ఏంటంటే మేము రిజిస్టర్లలో మేము అప్డేట్ చేసినాము. అలాగే ఆన్లైన్లలో కూడా మేము అప్డేట్ అనేటిది చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే కొందరికి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేటిది కూడా చేయాలని చెప్పేసి కూడా మాకు ఈరోజే కొత్తగా ఒక యాప్ డెవలప్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. అది ఈరోజు రేపు ట్రయల్ బేసిస్లో ఉంటుంది. మళ్ళీ మనకు మండే లేకపోతే ట్యూస్డే నుండి, అంటే సోమవారం లేకపోతే మంగళవారం నుండి దీన్ని ఫుల్ ఫ్లెజ్లో ఈ యాప్ని మేము ఆధారంగా చేసుకొని ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది చేసేసి ఫ్యామిలీ సర్టిఫికేషన్ అనేది కూడా చేసేసి వాళ్ళల్లో అర్హులనే రైతులకు రుణమాఫీ అనేది తప్పకుండా కూడా చేయడానికి మా వ్యవసాయ శాఖ తరపు నుండి మేము సిఫారిష్ అనేది మేము చేస్తామండి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన యాప్ అంటున్నారు, ఈ యాప్లో అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, డేటా ఏంటి?
మనకు ఈ యాప్ క్రాప్ లోన్ వేవర్ యాప్ అనేటిది అంటే మనకు రైతు భరోసాలనే ఇది ఒకటి యాప్ ఇచ్చారండి. సో ఈ యాప్లో మనము మన అంటే ఇక్కడ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సో మాకు అలాట్ అయిన ఈ యాప్ ఆధారంగా ఫ్యామిలీ గ్రూపింగ్ అనేటిది తెలుసుకోవడం వల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ వెరిఫికేషన్, వాళ్ళ లోన్ అకౌంట్ నెంబర్ కొడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో అనేటిది మేము వెరిఫై చేసేసి దాన్ని మేము సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేటివి జెన్యున్గా ఉన్నాయో లేదో చూసేసి వారికి రుణమాఫీకి అర్హులైతే వారికి రుణమాఫీ అనేది కూడా చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చాలా వరకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే 2 లక్షలకు సంబంధించి 2 లక్షల పై చిలుకు ఎంతున్నా కూడా దాన్ని పే చేసిన తర్వాతే వీళ్ళకి రుణమాఫీ అనేది జరుగుతుంది. అది కాకుండా డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు ఇంట్రెస్ట్ కూడా చెల్లించమని బ్యాంకర్స్ అంటున్నారని పూర్తిగా ప్రజలు రైతులు కూడా అంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి? మనకేంటంటే గవర్నమెంట్ నుండి ఉన్న ఆదేశాల ప్రకారము డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్యలో ఎవరైతే 2 లక్షల వరకు లోన్స్ తీసుకున్నారో అంటే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో క్రాప్ లోన్ పంట రుణము వారికి 2 లక్షల వరకు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి. సో దాని ప్రకారము ఇప్పుడు ఈ 3వ విడతల 10 రూపాయలు తక్కువ 2 లక్షల లోపు వరకు కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరిగింది. కొందరికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ అనేది జరగలేదు. అటువంటి రైతులు మా దగ్గరకు వచ్చి వారి ఫిర్యాదుల్ని మాకు ఇస్తున్నారు. మేము వాటిని నోట్ డౌన్ చేసేసుకొని వాటిని మేము హయ్యర్ అథారిటీస్కి కూడా పంపించడం జరుగుతుంది. తర్వాత మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మన మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటే వారిని ఇంట్రెస్ట్ కట్టుకోమని చెప్పేసి అనడం జరుగుతుంది. లేకపోతే ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే కూడా వారిని కట్టుకోమని చెప్పేసి తెలపడం జరిగింది. సో అటువంటి రైతులు వారికి సంబంధించిన బ్యాంక్స్కి వెళ్ళి అది మన ప్రభుత్వ ఆదేశానుసారము అవి కట్టేసుకుంటే మిగతా అమౌంట్ అనేది వారి అకౌంట్స్లోకి అది క్రియేట్ అవుతుందని చెప్పేసి తెలపడం జరుగుతుందండి. ముఖ్యంగా సమస్యలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మండల ఆఫీసుల్లో దానికి సంబంధించి కంప్లైంట్ తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం, అలాగే రైతు వేదికల్లో కూడా ఆఫీసర్లు నియమించామంటారు. మీ దగ్గరికి ముఖ్యంగా ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ రుణమాఫీకి సంబంధించి? మా దగ్గర మాకు మ్యాక్సిమము వచ్చేసి ఈ ఆధార్ మిస్ మ్యాచ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కరెక్ట్ లేవు, ఈ రకమైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. డెత్ అంటే రైతులు చనిపోయిన వాళ్ళది సంఖ్య తక్కువనే ఉన్నది. దాని తర్వాత పట్టేదారు పాస్బుక్ సంబంధించిన ఇది పలు రకాల అంశాలు కూడా తక్కువనే వస్తున్నాయి. ఈ ఆధార్ మిస్ మ్యాచ్, దాని తర్వాత మనకు ఇంకోటి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేటిది కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళ ఏంటంటున్నట్టే రేషన్ కార్డు లేని వారి సంఖ్య కూడా ఎక్కువనే ఉన్నదండి. రుణమాఫీకి సంబంధించి చాలా వరకు రైతులు అయితే అంటే ఇప్పటివరకు మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు, 3వ విడత కావచ్చు, అంటే ఈ 2 లక్షలకు సంబంధించింది ఇంకా ప్రాసెస్ కొందరికి స్టార్ట్ అయింది, కొందరికి అవ్వలేదు కూడా అవునండి. వీళ్ళందరూ చాలా వరకు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ ముఖ్యంగా రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి రుణమాఫీకి సంబంధించి? మనకు ఇప్పటివరకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్ లోపల అనగా డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్యలో పంట రుణాలు తీసుకున్న రైతులందరూ అర్హత కిందనే బ్యాంకర్స్ కూడా వారి డీటెయిల్స్ అనేటిది ఇవ్వడం జరిగింది. అందులో ఎవరికైతేనా ఈ రుణం అనేటిది మాఫీ కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా మన మండల వ్యవసాయ శాఖ రైతు వేదిక చిన్న కొడూరుకి తప్పకుండా వచ్చి ఇక్కడ మమ్మల్ని సంప్రదించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మేము గ్రీవెన్స్ తీసుకొని పై అధికారులకు మేము తప్పకుండా కూడా మీ గ్రీవెన్స్ని తీసేసుకొని పై అధికారులకు తప్పకుండా మేము అందజేస్తాము. మీకు తప్పకుండా కూడా మేము రుణమాఫీ అనేది అయ్యేటట్టు తప్పకుండా చూస్తాము, తగు చర్యలు కూడా తీసుకుంటాము. అలాగే మాకు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేటివి వచ్చినాయండి. వారి దగ్గర కూడా రుణమాఫీకి సంబంధించి అర్హత ఉన్న రైతులందరి వివరాలు కూడా వారి దగ్గర ఉన్నాయండి. సో అందులో ఎవరికైనా కాకపోయినా కూడా వారిది మేము పంపిస్తే వారిది కూడా వాళ్ళు క్రాస్ వెరిఫై చేసేసి వారికి తప్పకుండా రుణమాఫీ అనేటిది చేస్తామని చెప్పేసి కూడా మాకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి ఏపీసీ నుండి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ అనేటివి రావడం జరిగిందండి. రైట్, చూశారు కదండి. పూర్తిగా రుణమాఫీ కాని రైతులు కూడా కొంతవరకు ఆందోళన చెందకండి చెప్తున్నారు. రుణమాఫీ అనేది సంపూర్ణంగా జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లోటుపాట్ల వల్ల ఆధార్ మిస్ మ్యాచ్ కావచ్చు,
లేకపోతే అకౌంట్ నెంబర్స్ కావచ్చు, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంతవరకు రుణమాఫీ అనేది జరగలేదు. ప్రభుత్వ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూనే ప్రజలందరి సమస్యలను, ముఖ్యంగా చిన్నకోడూరు మండల రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని వ్యవసాయ అధికారి మనతో చెప్తున్నారు. థ్యాంక్ యూ.